వయసుతో పాటు మోకీళ్లు అరిగిపోవటం, ఆపై పోటెత్తే మోకాళ్ల నొప్పులతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే మోకీళ్లు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పులను ఇప్పుడు చాలా తేలికగానే వదిలించుకోవచ్చు. అయితే మోకీళ్లు మార్పిడి సర్జరీ పూర్తవగానే అంతా అయిపోదు. సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఫిజియోథెరపీ మొదలుకొని వ్యాయామాల దాకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి తర్వాత రిహాబిలిటేషన్ ఎందుకు అవసరం? సర్జరీ చేసిన తర్వాత సరౌండింగ్ మసిల్స్ అండ్ లిగమెంట్స్ అవన్నీ స్ట్రెంగ్తన్ కావాలంటే ఎక్సర్సైజెస్ చేసేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా కానీ ఏ జాయింట్ సరిగ్గా ఫంక్షన్ కావాలంటే దాని చుట్టుపక్కల ఉండే మసిల్స్ స్ట్రాంగ్ ఉండేది చాలా ఇంపార్టెంట్. అందుకే సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నీ రీప్లేస్మెంట్. అది మనము కంటిన్యూస్గా ఫిజియోథెరపీస్తో చేసుకోవాలని అవసరమే లేదు. ఫిజియోథెరపీ దగ్గర మనం ఇనీషియల్ 10 days 15 days ఫిజియోథెరపీ చేయించుకొని అన్నీ మనకు అలవాటు అయిపోయిన తర్వాత ఎక్సర్సైజెస్ మనం సొంతంగా చేయాలి. సో చాలామంది పేషెంట్స్ అడుగుతారు, సార్ నీ రీప్లేస్మెంట్ తర్వాత 3 months వరకైనా ఫిజియోథెరపీస్తో చేయించుకోవాలని. అది అవసరమే లేదండి. మనకి ఇండియాలోనే మనం ఇంటికి ఫిజియోథెరపీస్ పంపిస్తాం, కానీ చాలామంది పేషెంట్స్కి అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఇంటికి ఫిజియోథెరపీస్ పోయి ఎవరు నేర్పారు. పేషెంట్సే సొంతంగా వీక్లీ వన్స్ ఫిజియోథెరపీ క్లినిక్కి పోయి కొన్ని ఎక్సర్సైజ్ నేర్చుకొని ఇంట్లో సొంతంగా చేస్తారు. సో వాట్ ఐ రికమెండ్ ఇస్ నీ రీప్లేస్మెంట్ తర్వాత హోమ్ బేస్డ్ ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ నేర్చుకొని మనం సొంతంగా చేయాలి. మోకీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ ఎలా ఉండాలి? స్టాండర్డ్గా మనం మోకాళ్ళ ఆపరేషన్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ డిఫరెంట్ స్టెప్స్లో ఉంటుంది. ఇనిషియలీ ప్యాసివ్ మూమెంట్స్ చేస్తాము, దాని తర్వాత యాక్టివ్ అసిస్టెడ్ మూమెంట్స్ చేస్తాం, దాని తర్వాత లేట్లో కొంచెం వెయిట్స్ అని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇవి స్టేజెస్ అయ్యే కొద్దీ చేంజెస్ ఇన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇనిషియలీ మనం ఒక 15-20 days మనం ఎవరైనా ఫిజియోథెరపీస్ పిలిపించుకొని ఇంట్లో చేసుకోగలిగితే మనకి ఈజియర్ ఉంటుంది. బట్ దాని తర్వాత మనం ఫిజియోథెరపీ అవసరం ఉండదు, కానీ మనం రెగ్యులర్ ఫాలోఅప్లో వన్స్ ఇన్ 15 days 20 days ఫిజియోథెరపీ ఒపీనియన్ తీసుకొని ఏమేమి ఎక్సర్సైజ్ చేసుకోవాలా మనం ఇంట్లో సొంతంగా చేయాలా. సో మన ఇంట్లో సొంతంగా చేస్తేనే మనకు రికవరీగా తొందరగా అయ్యేది. ఆపరేషన్ కోతల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్గా ఆపరేషన్ చేసినప్పుడు మనం కోత చేసేది 15-20 years బ్యాక్ చాలా పెద్దగా ఉండేది. నౌ లాస్ట్ 4-5 yearsలో మనం చేసే ఫాస్ట్ ట్రాక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్న ఇన్సిషన్తో చేసే సర్జరీతో కోతగానే తక్కువ ఉంటుంది, దాని లోపల మసిల్స్ ఆల్సో డ్యామేజ్ చేస్తే తక్కువ ఉంటుంది. మనం బయట ఇన్సిషన్ తక్కువ కనపడ్డా కానీ లోపల టిష్యూస్ డ్యామేజ్ అయితే కండరాలు డ్యామేజ్ అయితే మన రికవరీ స్లో ఉంటుంది. సో ఇన్సిషన్ చిన్నగా ఉండే కొద్దీ అండ్ ఆల్సో మసిల్స్ డ్యామేజ్ తక్కువ చేసే కొద్దీ మనం రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. ఇనిషియల్ 2 weeks వరకు మనం చేసిన ఇన్సిషన్ దగ్గర వాటర్ పడుకోకుండా దానికి మనం డ్రెస్సింగ్ పెట్టుకుంటే అది మోస్ట్ ఆఫ్ అస్ కేర్ఫుల్ ఉంటుంది. ఐస్ ప్యాక్ సరౌండింగ్ ద నీ పెట్టుకుంటే ఐస్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని ఆర్ ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి. డైలీ 5-7 times మనం నీ చుట్టూ పెట్టుకుంటే వాపు తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. వన్స్ వూండ్ హీల్ అయిపోయిన తర్వాత 2 weeks తర్వాత పూర్తిగా కుట్లన్నీ తీసిన తర్వాత దెన్ వీ కెన్ హ్యావ్ అ బాత్ అండ్ రెగ్యులర్ థెరపీస్ అన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ ఆఫ్టర్ 3 to 4 weeks కొంచెం ఆ ఇన్సిషన్ దగ్గర మనకు ఏమైనా ఇచ్చింగ్ అట్లా ఏమైనా ఉంటే వీ కెన్ అప్లై సమ్ కోల్డ్ క్రీమ్, కోకోనట్ ఆయిల్, లైట్ మసాజ్ చేసుకుంటే ఆ స్కార్ హీలింగ్ బెటర్ ఉంటుంది. స్కార్ ఆల్సో ఇంకా సన్నగా థిన్గా క్లీన్గా ఫామ్ అవుతుంది. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలి? సర్జరీ తర్వాత పెయిన్ కిల్లర్ ఇచ్చేది వాజ్ ద కాన్సెప్ట్ 20 years బ్యాక్. బట్ లాస్ట్ 5-7 yearsలో చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ థెరపీ. పెయిన్ మేనేజ్మెంట్ చేసేది స్టార్ట్స్ బిఫోర్ సర్జరీ. సో చాలామంది మనం పేషెంట్స్కి సర్జరీ ముందే పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ప్రీవియస్ డే నైట్ 2 different type ఆఫ్ పెయిన్ కిల్లర్స్ పోతాయి, సర్జరీ ముందు పెయిన్ కిల్లర్స్ పోతాయి. దీని కాన్సెప్ట్ ఏమంటే మనం పెయిన్ వచ్చే ముందే పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఆ వచ్చే పెయిన్ ఆల్సో తక్కువ ఉంటుంది, లెవెల్ ఆఫ్ పెయిన్. సపోజింగ్ సర్జరీ తర్వాత పెయిన్ ఒక లెవెల్లో ఉంటే సపోజింగ్ మనం ముందే పెయిన్ కిల్లర్స్ ఇస్తే దాని ఎఫెక్ట్ 30% తక్కువ పెయిన్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సర్జరీ అప్పుడు ఇనీషియలీ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్స్ ఇమీడియట్లీ 3 hours ఆఫ్టర్ సర్జరీ మొత్తం అంతా వేర్ అవుట్ అయిన తర్వాత పెయిన్ చాలా ఎక్కువ ఉందని చెప్పేది. సో నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీ గివ్ పెయిన్ మేనేజ్మెంట్ ఇంజెక్షన్స్ టు ద నీ. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కంబైన్ చేసి లోకల్ అనెస్థెటిక్ మత్తుమంది ఇంజెక్షను అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ పెయిన్ మెడిసిన్స్ కంబైన్ చేసి మోకాల్లో ఇంజెక్ట్ చేస్తాము. సో ఇనీషియల్ సర్జరీ తర్వాత ఉండే పెయిన్ 90% తక్కువ అవుతుంది విత్ దిస్ ఫార్మ్ ఆఫ్ ప్రోటోకాల్. దెన్ కమ్స్ ద రెగ్యులర్ మెడిసిన్స్. నో పెయిన్ కిల్లర్స్ ఒకటే వాడితే లాభం లేదు, న్యూరోపతిక్ పెయిన్ ఉంటుంది, వేరే టైప్ ఆఫ్ పెయిన్ ఉంటాయి. సో వీ గివ్ అ కాంబినేషన్ ఆఫ్ 3-4 పెయిన్ కిల్లర్స్. ద ఎఫికసీ ఆఫ్ పెయిన్ ఇస్ మచ్ బెటర్. ఒక పెయిన్ కిల్లర్ ఎక్కువ డోస్ ఇచ్చేది పని చేయదు. సో 3 పెయిన్ కిల్లర్స్ ఆఫ్ లోవర్ డోస్ ఇస్ మోర్ ఎఫెక్టివ్.
సో డిఫరెంట్ ప్రోటోకాల్స్, ఐస్ థెరపీ అవన్నీ చేసే కొద్దీ పెయిన్ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. మోకీలు మార్పిడి తర్వాత యాంటీబయాటిక్స్ వాడొచ్చా? యాంటీబయాటిక్స్ అని మనం వాడేది ఇనీషియలీ సర్జరీ తర్వాత ఒక 2-3 డేస్ వరకు ఇస్తాం. అది ఇనీషియల్ హాస్పిటల్లో. దిస్ ఈస్ కాల్డ్ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్. మనం యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఇస్తామో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే. బట్ మనం సర్జరీ ముందు ఇచ్చే యాంటీబయాటిక్స్ ఇస్ నాట్ ఫర్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్. అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ముందే ప్రివెన్షన్ కోసము ఒక 48 to 72 అవర్స్ యాంటీబయాటిక్ ఇస్తాం. దాని తర్వాత ఇంటికి పోయిన తర్వాత యాంటీబయాటిక్ వేసుకునే అవసరం లేదు. రొటీన్ యాక్టివిటీ, ఫిజియోథెరపీ అన్నీ చేసుకోవచ్చు అండ్ పెయిన్ మెడిసిన్స్ తీసుకోవచ్చు. ద ఓన్లీ రికమెండేషన్ కొంతమంది చేసేది ఏమంటే సర్జరీ నీ రీప్లేస్ అయిన తర్వాత కానీ ఒక 2-3 ఇయర్స్లో ఎక్కడైనా మనకి ఏమైనా పస్ బాయిల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే ఎర్లీగా యాంటీబయాటిక్ తీసుకుంటే ఇంపార్టెంట్. ఎప్పుడైనా డెంటల్ ప్రొసీజర్కి పోయినప్పుడు పంటలో ఇన్ఫెక్షన్ వచ్చినా, డెంటల్ ట్రీట్మెంట్ పోయి పండు పీకించుకున్నా కానీ ఆ టైంలో కానీ యాంటీబయాటిక్ వేసుకునేది ఇంపార్టెంట్. బికాస్ దెర్ ఆర్ రేర్ సర్కమ్స్టెన్సెస్. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉన్నా కానీ మనకు అది మోకాల్ జాయింట్ వరకు స్ప్రెడ్ కావచ్చు. అది ప్రివెన్షన్ కోసం ఏమైనా ప్రొసీజర్ అయ్యేటప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుంటే అది బెటర్. మోకీలు మార్పిడి జరిగిన కాలు వాపు వస్తే ఏం చేయాలి? సపోజ్ మనం రైట్ లెగ్ ఆపరేట్ చేసినాం అనుకోండి, రైట్ మోకాల నుంచి పాద వరకు వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి ఇనిషియల్ 3-4 వీక్స్ వరకు స్టాకింగ్స్ అని ఒకటి ఇస్తాం. అంటే దీస్ ఆర్ బిలోని యాంటీ ఎంబాలిజం స్టాకింగ్స్. ఈ సాక్స్ వేసుకుంటే అడ్వాంటేజ్ ఏమంటే సర్జరీ తర్వాత వచ్చే పల్మనరీ ఎంబాలిజం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. వాపు ఆల్సో కంట్రోల్లో ఉంటుంది. ఒక 3 వీక్స్ వేసుకున్న తర్వాత యూజువలీ స్వెల్లింగ్స్ 80% తగ్గిపోతాయి. అప్పుడు మనం వీ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీథింగ్. బట్ ఏమన్నా స్వెల్లింగ్ ఉన్నా కానీ దెన్ వీ కెన్ యూజ్ ది స్టాకింగ్స్ ఆర్ సాక్స్ ఇన్ ద డే టైమ్ ఫర్ 3-4 అవర్స్. దాంతో కంట్రోల్ అవుతుంది. 95% ఆఫ్ స్వెల్లింగ్స్ పోస్ట్ సర్జరీ 6 వీక్స్ తర్వాత విల్ బీ 90% డౌన్ అండ్ ఓన్లీ 5-10% ఉండొచ్చు. దానికి మనకు ట్రీట్మెంట్ సెపరేట్గా ఏం అవసరం లేదు. కానీ రెగ్యులర్ ఫిజియోథెరపీతో, యాక్టివిటీతో, వాకింగ్ చేసే కొద్దీ స్వెల్లింగ్స్ అవన్నీ నార్మల్ అయిపోతాయి. మోకీలు మార్పిడి తర్వాత ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు? ఏ ఇంప్లాంట్ వేసుకున్నా కానీ మనము రెగ్యులర్ వాకింగ్ చేసుకోవచ్చు, డబుల్స్ టెన్నిస్ ఆడొచ్చు, బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడొచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు. అవాయిడ్ చేసేది ఏమంటే హై ఇంపాక్ట్ యాక్టివిటీ, సింగిల్స్ టెన్నిస్, సింగిల్స్ బ్యాడ్మింటన్, రన్నింగ్ అవన్నీ అవాయిడ్ చేయాలా. రొటీన్ వాకింగ్ చేసుకోవచ్చు. 1/2 an hour, 45 minutes వాకింగ్ ఇస్ నో ప్రాబ్లం. వాట్ యూ షుడ్ నాట్ డూ ఇస్ కింద కూర్చుండేది. నా మనకు చాలామంది నీ రిప్లేస్మెంట్ తర్వాత మా దగ్గరికి మేము చేసిన పేషెంట్స్ సార్ చూడు బాగా కాలు ఫోల్డ్ చేసి కూర్చుంటున్నానని. అవి చేయవచ్చు ఎప్పుడైనా అవసరం ఉంటే అర్జెంట్గా. కానీ రొటీన్ బేసిస్ మీద మనం కింద కూర్చొని పూజ చేసేది, కింద కూర్చొని తినేది అలాంటి యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి. బికాజ్ చాలా మటుకు స్టడీస్ ఉన్నాయి. మనకు లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ సర్జరీ తర్వాత 20-25 సంవత్సరాలు వస్తుంటే కింద కూర్చొని ఫోల్డింగ్ యాక్టివిటీ చేసే కొద్దీ మోకాలు వెనకాల ఇంప్లాంట్ స్లోగా వేర్ అండ్ టేర్ స్టార్ట్ అవుతుంది. దాంతో మనకు లాంగ్ టైం వచ్చే ఒక 20-25 ఇయర్స్ వచ్చే ఇంప్లాంట్ 10 ఇయర్స్లోనే ఫెయిల్ కావచ్చు. సో చైర్ పైన కూర్చోవచ్చు, లోవర్ స్టూల్స్ మీద కూర్చోవచ్చు. ఓన్లీ వజ్రాసనం, పద్మాసనం వేసుకునే యాక్టివిటీ చేయకూడదు. మోకీలు మార్పిడి సర్జరీ తర్వాత సాధ్యమైనంత త్వరగా లేచి నడవటానికి ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకం, పైల్స్తో బాధపడుతున్నప్పుడు బొప్పాయి, మగ్గిన జామ పండ్లను నిత్యం తినడాన్ని అలవాటు చేసుకోండి. మలబద్ధకం తగ్గుతుంది. పైల్స్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.